హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, ఇండియాలో ప్రతిరోజు కూడా దాదాపు 10,000 కొత్త యూట్యూబ్ ఛానల్స్ అయితే వస్తూ ఉన్నాయట. అంటే దాదాపు ప్రతిరోజు కూడా 10,000 మంది కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేస్తూ ఉన్నారంట. సో చాలామంది యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తూ ఉన్నారు, కానీ వారి యూట్యూబ్ ఛానల్కు కరెక్ట్ పేరు అనేది ఎలా పెట్టుకోవాలో వారికైతే తెలియదు అన్నమాట. సో ఈరోజు వీడియోలో మనం ఓపెన్ చేసే యూట్యూబ్ ఛానల్కు కరెక్ట్ పేరు అనేది ఏ ద్వారా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎలా పెట్టుకోవాలనేది నేను డీటెయిల్గా అయితే చెప్తానన్నమాట. ఓన్లీ ఛానల్ పేరే కాదు, మన ఛానల్ లోగోను కూడా ఎటువంటి మనీ అనేది పే చేయకుండా ఫ్రీగా సెలెక్ట్ చేసుకోవచ్చు, అది కూడా ఏతో. సో ఇక ఏం మాత్రం లేట్ చేయకుండా నేరుగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, వీడియో లెంత్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది, సో ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా దయచేసి వీడియోని అడ్డంగా పోర్ట్రైట్ మోడ్లో తెప్పి చూడండి, అప్పుడే వీడియో మీకు చక్కగా అర్థమవుతుందన్నమాట. ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు మీ మొబైల్లో ఉండే క్రోమ్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. క్రోమ్ యాప్ని ఓపెన్ చేసిన తర్వాత సెర్చింగ్ బార్లో నేను చెప్పినట్లుగా టైప్ చేయండి యూట్యూబ్ ఛానల్ నేమ్ స్పేస్ చేసి కొద్దిగా ఆ పక్కనే రెండర్ ఫారెస్ట్ అని చెప్పేసి టైప్ చేయండి. సో నేను మరొకసారి మీకు చెప్తూ ఉన్నాను చూడండి, యూట్యూబ్ ఛానల్ నేమ్ స్పేస్ రెండర్ ఫారెస్ట్, స్పెల్లింగ్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది. సో ఈ విధంగా మీరు గూగుల్ క్రోమ్లో టైప్ చేసి సెర్చింగ్ కనుక చేసినట్లయితే కింద మీకు కొన్ని రిజల్ట్స్ అయితే వస్తాయన్నమాట. వాటిల్లో ఫస్ట్ రిజల్ట్స్ పైన మీరు క్లిక్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఫస్ట్ రిజల్ట్స్ అంటే మీకు కింద కనిపిస్తుంది చూడండి, రెండర్ ఫారెస్ట్ యూట్యూబ్ ఛానల్ నేమ్ అని చెప్పేసి దానిపైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అది మిమ్మల్ని మరొక ట్యాబ్లోకి తీసుకొని వెళ్తుంది. అక్కడ మీకు నేరుగా మీరు యూట్యూబ్ ఛానల్ను ఎలా పెట్టాలి అనుకుంటున్నారో ఆ పేరు అనేది మిమ్మల్ని అడుగుతుందన్నమాట. సపోజ్ మీరు ఒక టెక్ ఛానల్ పెట్టాలి అనుకుంటే మీ పేరు మీద ఒక టెక్ ఛానల్ అనేది టైప్ చేయండి అక్కడ. సపోజ్ నా పేరు శ్రీనివాస్, నేను ఒక టెక్ ఛానల్ పెట్టాలి అనుకుంటున్నారు, శ్రీనివాస్ అని చెప్పేసి టెక్ అని చెప్పేసి నేను టైప్ చేశాను అనమాట. అక్కడ నాకు టైప్ చేసిన వెంటనే కొన్ని రిజల్ట్స్ అయితే వచ్చాయి చూడండి. సో టెక్ ఛానలే కాదు, మీరు ఏ విధమైన ఛానల్ పెట్టాలి అనుకుంటున్నారో ఆ విధమైన పేరు అనేది మీరు అక్కడ టైప్ చేయాల్సి అయితే ఉంటుంది. సపోజ్ మీరు కుకింగ్ ఛానల్ పెట్టాలి అనుకుంటున్నారు, సో మీ పేరు టైప్ చేసేసి ఆ పక్కనే కుకింగ్ కానీ లేదంటే కిచెన్ కానీ టైప్ చేయండి. ఆ సెర్చింగ్ చేసిన తర్వాత మీకు మీ పేరు మీద ఏ ఛానల్స్ అయితే కొత్తగా ఉన్నాయో అంటే అందుబాటులో ఉన్నాయో, ఇంతవరకు ఎవరు కూడా పెట్టలేదు, అటువంటి ఛానల్స్ అన్నీ కూడా మీకు రికమెండ్ చేస్తుందన్నమాట. సో కింద మీరు చూసుకోవచ్చు, మీకు ఛానల్స్ మొత్తం అన్నీ కూడా కింద అయితే వచ్చేసాయి. వాటిల్లో మీకు నచ్చిన ఛానల్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీ యూట్యూబ్ ఛానల్కు పెట్టుకోవచ్చు. ఎటువంటి కాపీరైట్ కూడా మీకు రాదు. సో ఇక్కడ మీకు చాలా రకరకాల యూట్యూబ్ ఛానల్స్ అయితే చూపిస్తూ ఉన్నాయి కదా. సో మీరు టెక్ ఛానలే కాదు, కుకింగ్ ఛానలే కాదు, మీరు సపోజ్ ట్రావెల్ ఛానల్ పెట్టాలి అనుకున్నా కూడా ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను సెర్చింగ్ బార్లో ట్రావెల్ అని చెప్పేసి టైప్ చేస్తూ ఉన్నాను. టైప్ చేసిన వెంటనే నాకు కొన్ని రిజల్ట్స్ అయితే వచ్చాయన్నమాట. ట్రావెల్కి సంబంధించిన వీడియోలకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ నేమ్స్ అనేవి ఇక్కడ నాకు చూపించేసింది. సో వీటిల్లో ఏదో ఒక ఛానల్ని మీరు పిక్ చేసుకొని మీ యూట్యూబ్ ఛానల్కి అయితే పెట్టుకోవచ్చు. ఓన్లీ యూట్యూబ్ ఛానల్ నేమే కాదు, సపోజ్ మీరు మీ యూట్యూబ్ ఛానల్కి ఒక లోగోను తయారు చేయాలి అనుకుంటున్నారు, మీరు ఇందులో ఒక లోగోను కూడా తయారు చేసుకోవచ్చు. ఓన్లీ లోగోయే కాదు, మీ యూట్యూబ్ ఛానల్కి ఒక మంచి పేరు కూడా మీరు ఇందులోనే పెట్టుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్లో మనకి రకరకాల సేవలు అయితే అంటే ఫెసిలిటీస్ అయితే అందుబాటులో ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా ఒకసారి ట్రై చేయండి. మన యూట్యూబ్ ఛానల్కి కావాల్సిన ట్యాగ్స్ కూడా మనకి ఇక్కడ నుంచి దొరుకుతాయన్నమాట.
సో వీటిల్లో మనకు రకరకాల నేమ్స్ అయితే వస్తూ ఉంటాయి. అంటే మీరు ఏ ఛానల్ పెట్టాలి అనుకుంటున్నారో ఆ పదం అనేది అందులో టైప్ చేస్తే చాలు, ఆ పదానికి సంబంధించిన రిలేటెడ్గా ఉన్న యూట్యూబ్ ఛానల్ నేమ్స్ అన్నీ కూడా మీకు కింద చూపించేస్తుంది. సపోజ్ మీ ఇంట్లో ఎవరో ఒకరి పేరు మీద మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకుంటున్నారు. వారి పేరు అనేది ఏముందో ఆ పేరుని అక్కడ టైప్ చేస్తే చాలు, వారి పేరు మీద కొత్తగా ఉన్న యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా మీకు కింద చూపిస్తుందన్నమాట. వాటిల్లో ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ని మీరు పికప్ చేసుకొని మీ ఛానల్కు పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను చెప్పిన ఈ రెండర్ ఫారెస్ట్ వెబ్సైట్ ద్వారా మీ యూట్యూబ్ ఛానల్కి కావాల్సిన కొత్త పేరు అనేది అది కూడా ఏ ద్వారా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా మీరు యూట్యూబ్ ఛానల్కి కావాల్సిన లోగోను కూడా ఇక్కడ ఉచితంగా మీరు సెలెక్ట్ చేసుకొని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. దాంతోపాటు మీ యూట్యూబ్ ఛానల్కి కావాల్సిన ట్యాగ్స్ మరియు థంబ్నెయిల్ కూడా ఇక్కడ నుంచి మీరు మేకింగ్ చేసుకోవచ్చు. సో అది కూడా ఎటువంటి మనీ కూడా పే చేయకుండానే టోటల్గా మనకి ఫ్రీగా అన్నీ కూడా ఇందులోనే మీరు తయారు చేసుకోవచ్చు అనమాట. చాలా వెబ్సైట్ ఉన్నాయి కానీ వాళ్ళు కొంచెం మనీ అనేది కలెక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఈ వెబ్సైట్లో మీరు ఎటువంటి మనీ కూడా పే చేయకుండానే మీ యూట్యూబ్ ఛానల్ పేరు అనేది ఉచితంగా క్రియేట్ చేసుకోవచ్చు. దాంతోపాటు మీ యూట్యూబ్ ఛానల్కి కావాల్సిన లోగోను కూడా మీరు ఎటువంటి మనీ కూడా పే చేయకుండానే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అది కూడా మీకు ఎలా కావాలో ఆ విధంగా మీరు క్రియేట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సపోజ్ మన ఫ్యామిలీలో ఎవరో ఒకరి పేరు మీద మనము యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అని చెప్పేసి చాలామంది అయితే అనుకుంటూ ఉంటారు. వారి పేరు మీద మనకి యూట్యూబ్ ఛానల్ అనేది వెబ్సైట్లో దొరకవు అనమాట. అలాంటప్పుడు ఈ సైట్లో మనము ఆ యూట్యూబ్ ఛానల్ పేరుని ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్లో ఉన్న ఇంకొక మంచి ఫీచర్ ఏంటంటే చాలామంది మీకు యూట్యూబ్లో అంటూ ఉంటారు, మీరు పెట్టే యూట్యూబ్ ఛానల్ అనేది యూనిక్గా ఉంటేనే మీకు ఎక్కువ వ్యూస్ వస్తాయని చెప్పేసి. సో అలా మీరు యూనిక్గా ఉండే యూట్యూబ్ ఛానల్ నేమ్ అనేది ఈ వెబ్సైట్ ద్వారా మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అది కూడా ఎటువంటి సహాయం అంటే ఎవరి సహాయం కూడా లేకుండా మీరు మీ అంతన మీరే సొంతంగా మీ యొక్క యూట్యూబ్ ఛానల్ నేమ్ అనేది చాలా ఈజీగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇందులో మీకు క్రియేట్ చేసిన యూట్యూబ్ ఛానల్ నేమ్స్ అన్నీ కూడా ఇంతవరకు ఎవరు కూడా పెట్టని ఛానల్సే. మనం పెట్టాలి అనుకుంటున్న యూట్యూబ్ ఛానల్ పేరు అనేది మనకన్నా చాలా ముందుగా వేరే వాళ్ళు కనుక పెట్టారు అనుకోండి, అప్పుడు వాళ్ళకన్నా మనకు వ్యూస్ అనేవి చాలా తక్కువగా వస్తాయన్నమాట. సో మనకన్నా వారికి వ్యూస్ అనేవి కొద్దిగా ఎక్కువగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మనకన్నా చాలా ముందుగా వాళ్ళు యూట్యూబ్లో ఉన్నారు కాబట్టి, వీడియోస్ క్రియేట్ చేస్తూ ఉన్నారు కాబట్టి మనకన్నా కూడా వారికే యూట్యూబ్ అనేది ఎక్కువ రెవెన్యూని ఇస్తుందన్నమాట. అంతేకాదు ఎక్కువ వ్యూస్ని కూడా వారికి వచ్చేటట్లు యూట్యూబ్ రికమెండ్ చేస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇంతకు ముందు ఎవరి పేరు మీదైనా సరే యూట్యూబ్ ఛానల్ ఉన్నట్లయితే అదే పేరును మీరు మళ్ళీ పెట్టకండి. మనం పెట్టాలి అనుకుంటున్న యూట్యూబ్ ఛానల్ పేరు అనేది ఎప్పుడూ కూడా యూనిక్గా ఉండాలన్నమాట. ఎవరో పెట్టిన యూట్యూబ్ ఛానల్ పేరుని తీసుకొచ్చి మళ్ళీ మీరు మీ ఛానల్కు కనుక పెట్టినట్లయితే మీ ఛానల్ అనేది ఫ్యూచర్లో ఎప్పుడూ కూడా గ్రోత్ ఉండే అవకాశం అయితే ఉండదన్నమాట. సో లో వ్యూస్ అయితే వస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి ఎప్పుడూ కూడా ఎవరో పెట్టని యూట్యూబ్ ఛానల్ పేరుని మీ ఛానల్కి అయితే పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి. లైక్ వేయడం వల్ల ఎవరైతే మీలాగే కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి యూట్యూబ్ ఛానల్ నేమ్ కోసం చూస్తూ ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా షేర్ అవుతుంది వీడియో.